గుడ్ మార్నింగ్ అన్న. సరే, ఈరోజు మ్యాట్రిసెస్లో మనము మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్రామ్స్ మెథడ్ చూసింటాం. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అన్న, ఓకేనా? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఎలా చేస్తాము అని చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనం ఈజీ మెథడ్ చేస్తున్నాం. ఓకేనా? అదేం మెథడ్ అంటే ఎంఎల్ఎఫ్ఎం అనే మెథడ్ అనమాట. నేను చెప్తాను ఎట్లా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవాలి. మ్యాట్రిక్స్ ఫామ్ అంటే మీకు తెలిసిందే, కోఎఫిషియన్స్ రాసుకుంటారు, ఇంటూ XYZ రాసుకోండి. ఈ పక్క ఈజ్ ఈక్వల్ టు 840 రాసుకోండి. ఏఎక్స్ ఇది ఏగా, ఇది ఎక్స్గా, ఇది డిగా రాసుకోండి. ఇప్పుడు చూడండి, ఏఎక్స్ ఈక్వల్ టు డి అవుతుందా? ఏఎక్స్ ఈక్వల్ టు డి. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఆ పక్క పోతే ఏ ఇన్వర్స్ అవుతుంది ఇంటూ డి. ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డిటిఏ. ఇది ఫామ్ గుర్తుపెట్టుకున్నానా? అడ్జాయింట్ ఏ బై డిటిఏ ఇంటూ డి నా. డి అట్లే ఉంది. ఇప్పుడు దీన్ని ఒక స్టెప్ ఏం చేద్దామంటే 1/dta ఇంటూ అడ్జాయింట్ ఏ ఇంటూ డి. ఈ పక్క ఏముంది? ఎక్స్ కదా, ఇది ఒక బాక్స్ వేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏఎక్స్ ఈక్వల్ టు డి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ టు డి. ఏ ఇన్వర్స్ అంటే ఏమి? అడ్జాయింట్ ఏ బై డిటిఏ. దీన్ని సింపుల్గా 1/dta ఇంటూ అడ్జాయింట్ ఏ ఇంటూ డి రాసుకున్నాం. మనకు ఎక్స్ కావాలి అంటే, ఎక్స్ అంటే ఈ మ్యాట్రిక్స్ కావాలి, XYZ వాల్యూస్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలా? డి అయితే మనకు తెలుసు, డిటిఏ కావాలా, అడ్జాయింట్ ఏ కావాలి. ఫస్ట్ డిటిఏ కనుక్కున్నాం, తర్వాత అడ్జాయింట్ ఏ కనుక్కున్నాం. ఇక్కడే రాస్తాను. ఫస్ట్ డెట్ ఏ అనుకుందాం నాన్న. డెట్ ఏ ఇక్కడే రాస్తా. డెట్ ఏ. డెట్ అంటే మీకు తెలుసు, డెట్ అంటే 2 - 1 3, 2 - 1 3, -1 2 1 3 1 -4. డెట్ ఎక్స్పాన్షన్. డెట్ ఎక్స్పాన్షన్ చేసుకుందాం. ఇజ్ ఈక్వల్ టు రో వైజ్ అని చెప్పాను, మీకు ఆల్రెడీ చెప్పా. ప్లస్ మైనస్ ప్లస్ అని చెప్పి రాసుకుందని చెప్పి కావాలంటే రాసుకోండి. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అని చెప్పి రాసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఇంటూ మీకు తెలుసు 2 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేస్తే ఏడి మైనస్ బీసీ అని చెప్పా. ఏడి మైనస్ బీసీ అంటే -8 -1, -8 -1. 2 ఉన్న రోని కాలం క్లోజ్ చేసుకుంటే మిగులుతుంది. అప్పుడు ఏడి మైనస్ బీసీ. ఇది ఏబిసిడి అనుకుంటే నేను చెప్పిన ప్రీవియస్ క్లాస్ వాచ్ చేసుకోండి. ఏడి మైనస్ బీసీ, -8 -1. నెక్స్ట్ ఏం కావాలా? -1 ఏమవుతుంది? ఇక్కడ +1 అవుతుంది. +1 వేసుకుందాం. 1 వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ 1 ఉన్న రోని కాలం క్లోజ్ చేసుకుంటే ఏమొస్తుంది? 4 -3 అవుతుందా? 4 1 × 4 -3 ప్లస్ కాబట్టి 4 -3 అవుతుంది. 4 -3. నెక్స్ట్ ఏముంది? 3 ఉంది, +3 వేసుకుందాం. 3 ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేసుకుంటే ఏమవుతుంది? అప్పుడు -1 -6. ఇక్కడ 2 × -9, 1 × 1, 3 × -7. మీకు అర్థమయ్యే దానికోసం స్టెప్ రాస్తున్నాను అంతే. ఇక్కడ -18 +1 -21 -39. ఇవి రెండు సమ్ చేస్తే -39 +1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -38. ఓకే. మీకు ఇక్కడ మ్యాట్రిక్స్ ఎమోషన్లో డెట్ వాల్యూ 0 అయితే, డెట్ వాల్యూ ఒకవేళ 0 వస్తే ఏ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇట్ హ్యాస్ నో సొల్యూషన్ చెప్పి రాసేయచ్చు. డెట్ వాల్యూ 0 అయితే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు, నో సొల్యూషన్ రాసేయచ్చు. డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే సొల్యూషన్ వస్తుంది. కానీ డెట్ వాల్యూ ఏమైంది? -38, నాట్ ఈక్వల్ టు 0 కదా, సొల్యూషన్ ఉందన్నమాట. ఓకే, డెట్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు డెట్ వాల్యూ వస్తే ఇంకేం కావాలి మనకు? అడ్జాయింట్ ఏ కావాలి. ఇప్పుడు చూడండి, అడ్జాయింట్ ఏ ఎలా కనుక్కుందాం చూడండి ఒకసారి. అడ్జాయింట్ ఏ ఇక్కడ రాస్తాను. మీకు ఓ ఫార్ములా ఉంది, కోఫాక్టర్స్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ రాసుకుందాం. కోఫాక్టర్స్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. కోఫాక్టర్స్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చేసే మెథడ్ ఏమిరా అంటే, ఇక్కడ చూడండి, ఎంఎల్ఎఫ్ఎం అనే మెథడ్ యూజ్ చేస్తున్నా. మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్, మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్. ఇక్కడ చూడండి, మిడిల్ అంటున్నా అంటే
మిడిల్ రో నుంచి రావాలా, సెకండ్ రో నుంచి రావాలి ఎప్పుడు కానీ, సెకండ్ రో నుంచి రావాలి. దీంట్లో సెకండ్ రోలో మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ తీసుకోండి. మిడిల్ ఏమి ఇక్కడ 2 కదా, 2 1 -1 2, మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ రాసుకున్నా 2 1 -1 2. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ రోలో మళ్ళీ సేమ్ అదే విధంగా మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ అంటే 1 -4 3 1. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ రోకి వెళ్ళాలి. సెకండ్ రో అయిపోయింది, థర్డ్ రో అయిపోయింది. ఫస్ట్ రో మళ్ళీ మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ -1 3 2 -1. ఓకే, నెక్స్ట్ మనకు ఫస్ట్ రో అయిపోయింది. మళ్ళీ సెకండ్ రోనే సేమ్ మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్, అన్ని మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్, ఫస్ట్ సెకండ్ రో థర్డ్ రో ఫస్ట్ రో మళ్ళీ సెకండ్ రో అనమాట. అంటే ఇక్కడ ఏమొస్తుంది 2 1 -1 2. ట్రాన్స్పోజ్ మర్చిపోకుండా వేసుకోండి. ఇక్కడ ఏం లేదు రా, సింపుల్ రా. సెకండ్ రో రాస్తావు, థర్డ్ రో రాస్తాం, మళ్ళీ ఫస్ట్ రో మళ్ళీ సెకండ్ రో, పైన కింద రెండు ఒకటే ఉండాలి, సెకండ్ రోనే రావాలి. మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ మీకు చూస్తే అర్థం, మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్, మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్, మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్, మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్. మిడిల్ అంటే మీకు తెలిసినదే, ఇక్కడ చూడ ఇది ఇది మిడిల్ అవుతుంది, ఇది లాస్ట్ అవుతుంది, ఇది ఫస్ట్ అవుతుంది అనమాట. సరే, ఇక్కడ కూడా సేమ్ టాపిక్ ఏడి మైనస్ బీసీ చెప్తారా, ఏడి మైనస్ బీసీ అనమాట. నేను ఇక్కడ ఇంటూ వేస్తున్నా. చేయండి, ఏడి మైనస్ బీసీ -8 -1 అవుతుందా, -8 -1. ఇక్కడ నెక్స్ట్ 3 -4 అవుతుందా, 3 నానా ఆల్రెడీ ఓ మైనస్ ఉందన్నమాట, ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఆల్రెడీ ఓ మైనస్ ఏడి మైనస్ బీసీ అన్న కాబట్టి 4. నెక్స్ట్ ఇక్కడ -1 -6, అదేవిధంగా నెక్స్ట్ 3 ఆల్రెడీ మైనస్ ఉందని చెప్పా, ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, -8 ప్లస్ అయిపోతుంది అంటే 4 వస్తుంది. నెక్స్ట్ మళ్ళా -8 -9. నెక్స్ట్ -3 -2, ఏడి మైనస్ బీసీ అనే కాన్సెప్ట్ ఇంకేం లేదు, -3 -2. నెక్స్ట్ ఇక్కడ -1 -6, నెక్స్ట్ -3 -2, నెక్స్ట్ 4 -1. ట్రాన్స్పోజ్ మర్చిపోద్దండి, ట్రాన్స్పోజ్ మర్చిపోద్దు. ఇప్పుడు చూడండి, ఇదా ఈజ్ ఈక్వల్ టు -9 -1 -7 -1 -17 -5 -7 -5 3. ట్రాన్స్పోజ్ అంటే రోని కాలంగా రాసుకోవాలి, రోని కాలంగా రాసుకోండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాసుకోండి. సెకండ్ రో సెకండ్ కాలంగా రాసుకోండి, -1 -17 -5. థర్డ్ రోని థర్డ్ కాలంగా రాసుకోండి, -7 -5 3. రాసుకున్నారా? ఇప్పుడు అడ్జాయింటే మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఇది మనకు ఉంది కదా, ఎక్స్ ఉంది కదా, అదే రాసుకుందాం. ఇప్పుడు చూడండి ఇక్కడ we know that అనమాట, we know that x ఈక్వల్ టు ఏం చెప్పాను, 1/dta ఇంటూ అడ్జాయింట్ a ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 1/dta. dta వాల్యూ ఏమొచ్చింది మనం చూడండి ఒకసారి, -38 వచ్చింది. అడ్జాయింట్ ఏనా, మ్యాట్రిక్స్ ఏముందో రాసుకుందాం, అడ్జాయింట్ ఇదే కదా మ్యాట్రిక్స్, రాసుకుందాం. -9 -1 -7 -1 -17 -5 -7 -5 3 ఇంటూ డి మ్యాట్రిక్స్. డి మ్యాట్రిక్స్ ఏముంది అక్కడ, 840 కదా, వేసుకుందాం. మల్టిప్లికేషన్ చేస్తున్నా, ఇవి రెండు ఏం చేస్తున్నా, మల్టిప్లికేషన్ చేస్తున్నా. మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్కి హారిజాంటల్ లైన్స్ వేసుకోవాలి, సెకండ్ లైన్కి సెకండ్ మ్యాట్రిక్స్కి వర్టికల్ కాలమ్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒక్క కాలమే ఉంది కాబట్టి వర్టికల్ లైన్స్ అవసరం, వర్టికల్ లైన్స్ అవసరం. ఇప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏమంటే సింపుల్గా ఒక రో ఒక కాలం మల్టిప్లై చేస్తే ఒక ఎలిమెంట్ వస్తుంది. దానికంటే ముందుగా ఫస్ట్ ఎలిమెంటే, సెకండ్ ఎలిమెంటే, థర్డ్ ఎలిమెంటే మనం చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఈ 1/-38 అట్లే ఉంటుంది, రాసుకుందాం. మల్టిప్లై చేయండి, ఫస్ట్ ఎలిమెంట్ అన్న -72, చాలా కేర్ఫుల్గా చూడండి, -72. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -4, థర్డ్ ఎలిమెంట్ 0 ప్లస్, అంటే ఫస్ట్ రోతో మల్టిప్లై చేస్తే ఫస్ట్ రోలో వస్తుంది.
ఇప్పుడు సెకండ్ రోతో చేస్తున్నా సేమ్ సెకండ్ రోతో మళ్ళీ ఫస్ట్ ఎలిమెంటే సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంటే ఇక్కడ -8 -17 4 68 కదా మళ్ళీ +0 థర్డ్ ఎలిమెంట్ అన్న -5 into 0 అంటే 0 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ రోతో చేస్తున్నా ఫస్ట్ ఎలిమెంటే -56 సెకండ్ ఎలిమెంట్ -20 నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 3 into 0 0 అన్నమాట. ఇప్పుడు చూడండి ఇది 1/-38 ఇక్కడ -76 వస్తుంది, ఇది -76 వస్తుంది, ఇది -76 అవుతుంది. మీరు ఇక్కడ ప్రతి ఒక్క ఎలిమెంట్ను ఈ వాల్యూ అన్న ప్రతి ఒక్క వాల్యూని మనము ఇది మల్టిప్లై చేస్తుంది, మల్టిప్లై లేదా డివైడ్ అని చెప్పొచ్చు. -76/-38 అవుతుంది. డివైడ్ చేస్తే మైనస్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, 2 వస్తుందా లేదా? therefore నేను రాయొచ్చు ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఇది ఎక్స్ మ్యాట్రిక్స్ అనమాట, ఎక్స్ కదా, ఇదంతా ఎక్స్ కదా. ఎక్స్ అంటే ఏమి XYZ అనమాట, కానీ రాయొచ్చు. therefore క్యాపిటల్ X ఈక్వల్ టు XYZ ఈక్వల్ టు 2 2 2 అని చెప్పి రాసుకోవచ్చు. 7 మార్క్స్ ఇస్తాడు. మనం చేస్తున్న మెథడ్ ఏమి? MLFM, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో MLFM, మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాసిందని 1 మార్క్. AX ఈక్వల్ టు D, X ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D. A ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ A బై డెట్ A. దీన్నే సింపుల్గా మళ్ళీ ఇంకా 1/det ఇంటూ అడ్జాయింట్ A ఇంటూ D. మనకి X కావాలంటే డెట్ A కావాలా, అడ్జాయింట్ A కావాలా? D ఆల్రెడీ మనకు తెలుసు, డెట్ A కనుక్కోవాలి. డెట్ ఎక్స్పాన్షన్ చేశారు, డెట్ కనుక్కున్నాక అడ్జాయింట్ A. ఇప్పుడు చూడండి ఇక్కడ దీనికి 1 మార్క్ అన్న, దీనికి 1 మార్కే, దీనికి 1 మార్కే, 3 మార్కులు వచ్చాయి. ఈ అడ్జాయింట్ Aకు 2 మార్కులు ఉన్నాయి. అంటే ఇక్కడికి ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. ఇక్కడ 1 + 1 + 1 3 3 + 2 5. ఇంకా రిమైనింగ్ దీనికి ఒక 2 మార్క్స్ అనమాట. ఇప్పుడు చూడండి అడ్జాయింట్ ఎలా కనుక్కుంటామంటే MLFM అనే మెథడ్ యూజ్ చేస్తున్నా. అడ్జాయింట్ కోఫాక్టర్స్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఫస్ట్ ఏం చేస్తామంటే సెకండ్ రో రాసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ రో మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్, సెకండ్ రో అయిపోతే థర్డ్ రో మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్. నెక్స్ట్ థర్డ్ రో అయిపోతే ఫస్ట్ రో మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్. థర్డ్ రో అయిపోయింది, ఫస్ట్ రో అయిపోయినాక మళ్ళీ సెకండ్ రో రావాలా, థర్డ్ రో రావాలా, ఫస్ట్ రో రావాలా, మళ్ళీ సెకండ్ రో రావాలా. పైన కింద రెండు సెకండ్ రోనే ఉండాలి. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ కావాలి. ఓకేనా? ఇప్పుడు ఇంటూస్ వేసుకోండి. ట్రాన్స్పోజ్ మర్చిపోద్దండి, హోల్ ట్రాన్స్పోజ్. AD - BC కాబట్టి చేస్తే ఇక్కడ -8 -1 ఇక్కడ 3 -4 ఇవంతా చేసుకుంటారండి సింపుల్గా. అప్పుడు ఏం చెప్పాను అది జస్ట్ ఒక రీకాల్ చేసుకోండి. ఈ క్యాల్కులేషన్ వస్తే మనకు సింపుల్గా క్యాల్కులేషన్ వస్తే అడ్జాయింటే వచ్చేస్తుంది. చూడండి లాస్ట్లో ట్రాన్స్పోజ్ చేసుకుంటారు, వచ్చిన తర్వాత ట్రాన్స్పోజ్ అనగా మీరు ఏం చేయాలంటే రోని కాలంగా వేసుకోవాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం రాసుకున్నాక అడ్జాయింటే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. X = 1/det అడ్జాయింటే ఇంటూ D. X 1/det వాల్యూ అడ్జాయింట్ A ఇంటూ D మ్యాట్రిక్స్ 840. ఇక్కడ ఏం లేదు, కాన్సెప్ట్ చిన్నగా ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ గుర్తుపెట్టుకోండి. -72 -4 0 ఫస్ట్ రోత్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ రోత్ మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ సింపుల్గా -8 -68 0. అదేవిధంగా ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ -56 ఇక్కడ -20 ఇక్కడ 0 అవుతుంది. సమ్ చేసుకోండి. ఈ -38తో డివైడ్ చేయండి, చేస్తే అన్ని 2 2 వచ్చాయి. ఎక్స్ మ్యాట్రిక్స్ కదా ఇది, ఎక్స్ అంటే ఏమి XYZ కదా, కాబట్టి X వాల్యూ 2, Y వాల్యూ 2, Z వాల్యూ 2 అంతే. ఓకేనా? వెల్కమ్ అన్న. ఇంకా కొన్ని లెక్కలు మీరు ప్రాక్టీస్ చేయండి అన్న. థ్యాంక్ యూ.